నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. బుల్చిన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకోలేదన్న హరీష్ రావు. 50% వాటా కోసం అపెక్స్ కౌన్సిల్లో కొట్లాడతానని స్పష్టీకరణ. కేసీఆర్ వల్ల రాయలసీమ ఎత్తిపోతలు ఆగిపోయిందన్న హరీష్. ఎన్జీటీలో పోరాడామని వెల్లడి. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తెలంగాణకు సాగునీరు అందిస్తోంది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందని జగ్గారెడ్డి విమర్శ. భోగాపురంలో ఫ్లైట్ ల్యాండింగ్ కీలక మైలురాయన్న చంద్రబాబు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్య. పండుగలు సాంప్రదాయాలకు పట్టుకొమ్మలన్న అయ్యన్న. వేడుకలతో మన సంస్కృతిని ప్రపంచానికి చాటాలని సూచన. ఉపాధ్యక్షురాలు బాధ్యత చేపట్టాలని వెనుజులా సుప్రీం ఆదేశం. అమెరికా సైనిక చర్యపై భారత్ సహా పలు దేశాల ఆందోళన. అశ్లీల కంటెంట్ పై ఎలన్ మస్క్ కు కీలక ప్రకటన. అప్లోడ్ చేసే కథలు సస్పెండ్ చేస్తామని హెచ్చరిక. డీటెయిల్స్ చూద్దాం. సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్వీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో కలిశారు. పోలవరం నల్లమల సాగర్ పై రాష్ట్ర పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం, మంత్రి అప్రమత్తం చేశారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో కలిశారు. పోలవరం నల్లమల సాగర్ పై రాష్ట్ర పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం, మంత్రి అప్రమత్తం చేశారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో కలిశారు. పోలవరం నల్లమల సాగర్ పై రాష్ట్ర పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, మనం చూస్తున్నాం ఏదైతే కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ఒక వారైతే నడుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం రేపు గోదావరి పైన ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఈ రిట్ పిటిషన్ సంబంధించి రేపు విచారణకు రాదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖకు సంబంధించి, అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ప్రాజెక్టు సంబంధించి ఏ వివరాలు కావాలో కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల లేదా నల్లమల సాగర్ కు లింక్ చేసి ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి డిపిఆర్ విషయంలో కూడా ఇటువంటి లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వాదించింది. సో ఈ నేపథ్యంలో కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిషేక్ సింఘ్వితో భేటీ కావడం దీనికి సంబంధించి ప్రాధాన్యత ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.
తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరిట ఆయన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను గతంలో ఏపీలో కలిపి కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన ఆయకట్టు కన్నా 7.5 రెట్లు బీఆర్ఎస్ సాధించిందని తెలిపారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు ద్రోహి కాంగ్రెసే అని హరీష్ రావు దుయ్యబట్టారు. ఆనాడు 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మొదటి ఎస్ఆర్సి తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పినా కూడా ఆనాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి మరణ శాసనం రాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1969 తెలంగాణ తొలి ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ వద్దనంగా కూడా బలవంతంగా ఆంధ్రప్రదేశ్తో కలుపుతుంటే సిటీ కాలేజీలో పోరాటం చేస్తే సిటీ కాలేజీలో ఫైరింగ్ జరిపి విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమంలో ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకొని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాన్ని కలపొద్దని చెప్తూనే ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, భీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయొద్దని, ఆ ప్రాజెక్టులను కొనసాగించాలని చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండ్ చేస్తే ఆనాడు ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు జిల్లాలను వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉండుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటుండే నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు తీరు, పాలమూరుకు వలసల బాధలు తప్పేటి. ఇలా కలపడం ఒక పెద్ద తప్పు. కలిపిన తర్వాత ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అసలు రాష్ట్ర విభజనలో కూడా సెక్షన్ 84ను పెట్టి నీళ్ల పంపకాలు చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది? నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 11th షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రక్షణ కల్పించింది అని మాట్లాడింది. ఐ టేక్అవుట్ పేజ్ నెంబర్ 118 11th షెడ్యూల్. ఇందులో పారాగ్రాఫ్ 10లో పెట్టినవి కేవలం హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు. మన తెలంగాణ రెండే పెట్టిండ్రు, కల్వకుర్తి, నెట్టంపాడు. మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే, మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే. 11th షెడ్యూల్లో అవి ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే, మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళం. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది? పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? 10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్స్ గా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టు కడితే 2 సంవత్సరాల నుంచి ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేస్తే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని
నువ్వు ఇలా కాల రాసినావు పాలమూరు మీద పగబట్టి. పాలమూరు బిడ్డ అంటావు. పాలమూరు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ తెలుగుదేశంలో ద్రోహం చేస్తే ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బైకాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులో నీళ్లు తాగి మమ్మల్ని అంటారా అంటూ కేసీఆర్ హరీష్ రావులపై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. కృష్ణా జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పీపీటీకి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే సరిపోయేది కదా అని ఎద్దేవా చేశారు. ఇక 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ఇప్పుడు తమ రాజకీయ లబ్ధి కోసం ఏపీ తెలంగాణ మధ్య మళ్లీ కుంపటి పెడుతున్నారని అన్నారు. జగన్, కేసీఆర్ కలిసి మాట్లాడినప్పుడు జలదోపిడీ గుర్తు రాలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినా తప్పులేదా, సీఎం రేవంత్ రెడ్డి చేస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు నేనే కదా ఫేస్ చేసింది ఎక్కువ సమస్యలు కాంగ్రెస్ పార్టీలా. నా తర్వాత మీతో ఫేస్ చేశారు. నేనైతే కేసీఆర్ సొంత జిల్లా కదా, నేను సొంత జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో రాహుల్ గాంధీ గారు 2010లో సభ పెడితేనే షాక్ అయిపోయారు వాళ్ళు. అసలు జగ్గారెడ్డి ఏంది, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఏంది, ఈ సభ ఏంది, సంగారెడ్డి ఆ జిల్లాలో ఏంది, రాష్ట్రమంతా కదలడం ఏంటి, షాక్ తినే అక్కడ జగ్గారెడ్డి అని. అప్పుడు కేసీఆర్ హరీష్ రావు ముట్టికాయలు వేసినట్టు హరీష్ రావు కోపం వచ్చింది. ఏం చేస్తున్నారు మరి, వాడేమో వాడు పెద్ద కథ చేసిండు, వాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సంగారెడ్డిలో మన జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ అయిందిరా నాయన అన్నాడు. అది చూసే కదా నా మీద ఒక కేసు. అందరూ ఉన్న స్కామ్, నేను ఒకటి కాదు అన్న. కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, రాష్ట్రం చాలామంది ఉన్నారు అన్న. నా టైం బాగా నేను ఇరికినా తీసిర్రు, లోపల వేసిర్రు. ఎందుకు వేసిర్రు? ఆ సభ చూసి వేసిర్రు. కొట్లాడినప్పుడు మజాగా ఉన్న ఆస్తుల కార్యకర్తలే వాళ్ళ వీళ్ళే ఆస్తులు అమ్మి 2015 అంత పెద్ద సభ చేసిన. నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వినాశకాలే విపరీత బుద్ధిలాగా రేవంత్ రెడ్డి అధికారంతో మిడిసిపడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ హరీష్ రావును ఉరివేయాలని మాట్లాడుతున్నారని, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరివేయాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో నదీ జలాలపై చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రికి బేసిన్లు తెలవదు, బేసిక్ తెలవదు అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్న అంగుష్టం మాత్రలు అనే పదానికి, ఆ మాటకి అర్హుడు ఎవడైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతుల్లో, ఒక అర్భకుడి చేతుల్లో రగిలిపోతున్నది, ఇది వాస్తవం. కానీ నా ప్రార్థన మీతో ఒకటే, అనేవాళ్ళు అవతల వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో
సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. భోగాపురం తొలి విమానం ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ కు కీలక మైలురాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందని పేర్కొన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం వాలిడేషన్ స్టేట్ ను విజయవంతంగా పూర్తి చేసిన శుభపరిణామమని అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4% పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అల్లూరి సీతారామపురం భోగాపురం విమానాశ్రయానికి టెస్ట్ ఫ్లైట్ లో ఆయన వచ్చారు. కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఎకనామిక్ జోన్ కు నిధుల కేటాయింపు జరుగుతోందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతాయని పేర్కొన్నారు ఆయన. అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ములుగు జిల్లా మేడారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటికి మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం మేడారం మహాజాతరలో జరిగే అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. మహాజాతరపై జిల్లా అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికి మాజీ సీఎం జగన్ కి దక్కుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణకు జగన్ 1000 కోట్లు కేటాయించారని తెలిపారు. భోగాపురం విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ చాలా అవసరమని, వైజాగ్ భోగాపురం అనుసంధానం చేసేలా హైవేను నిర్మించాలని ఎమ్మెల్సీ బొత్స సూచించారు. మీ ద్వారా జీఎంఆర్ సమస్యని వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనుకున్న మాట ప్రకారం ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ వేసినప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నాను. మాకు ఇచ్చిన మాట ప్రకారం యాక్చువల్గా ఆ రోజు అయితే ఏంటంటే 26 డిసెంబర్లో అలా పూర్తి చేస్తాం, ట్రయల్ రన్ వచ్చి జూన్లో ఇస్తామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వేదిక మీద నుంచే తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వేదిక మీద నుంచే జీఎంఆర్ గారు కూడా ఉన్నారు, మల్లికార్జున గారు ఉన్నారు. ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతం పట్ల ఆయనకి చాలా మక్కువ. ఆయన వచ్చి అక్కడే మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం వారు ట్రయల్ రన్ని ఇప్పుడు వేసి జూన్ నెలలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తానని ఏదైతే మాట ఇచ్చిందాన్ని నిలబెట్టుకుని జరిపించిన ఆ సంస్థకి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలోని సంస్థలు చూస్తున్నాం, ఈ ప్రైవేట్ సంస్థలు వాళ్ళ పనితీరుని అదృష్టం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ టీజీలో పొలిటికల్ హీట్ పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది తనే అని చెప్పడం దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందాల వల్లనే రాయలసీమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారాయన. రాయలసీమ కరువు ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించడానికి జగన్ ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రాంతవాసులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు దాన్ని ఆపింది ఎవరు? ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అయ్యా నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఒప్పించి దాన్ని ఆపించిన ఘనత నాదని చెప్పి గొప్పగా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అంటే ఏమని అర్థం? ఒక ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపించాను. ఆ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినాయి, మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ అందరు వెళ్ళి చూడండి అని చెప్పి హౌస్లో చెప్పినాడంటే
ఇది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మీరాపురం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో రైతులకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశారని మండిపడ్డారు. ఇక పాస్ పుస్తకాలపై గత ముఖ్యమంత్రి ప్రచార పిచ్చితో తన బొమ్మను వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భూ సర్వే తప్పులు తడకగా చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాసు పుస్తకాలపై రాజముద్ర వేయించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇక మీరాపురం గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూడా భూమి దాని మీదనే కష్టం చేసుకుంటూ దాని మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నటువంటి పొలాలను ఆ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు కేవలం ప్రజల సొమ్ముతో 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిసిటీ పిచ్చితో, అంటే తల్లిదండ్రులు మనకి ఏదైతే ఇది ఒక రాజముద్ర, అంటే ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఎంతమంది పోయినా ఎన్ని యుగాలు పోయినా ఈ ముద్ర అనేది మన ప్రభుత్వం సృష్టించినటువంటి రాజముద్ర. దీంట్లో ఎవరి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో, మా ఫోటోలో, ఈ ఫోటో ఎవరి ఉండవు. ఇది హక్కు మనకు. అటువంటిది ఇప్పుడు రీతిలో కానీ ఇక్కడే కానీ మీ పుస్తకం పోయినా, ఒకవేళ ఆఫీసులో ఎక్కడైనా రికార్డు తారుమారైనా ఎవ్వరూ మోసం చేయలేరు. కరెక్ట్ గా క్లిక్ చేసేసి మీకు ఇచ్చినటువంటి ఒక కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు ఎక్కడైనా పోయే ఆఫీస్ దగ్గర కానీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇదిగో ప్రతి పేజీ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది మనకు. ఆ కోడ్ చూపిస్తే మీ పొలం ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఒక కంప్యూటర్ ఇక్కడ చూస్తే మీ ఫోన్లలో కూడా పిల్లలు మీరు చూసుకోవచ్చు, వీళ్ళ ఫోన్లలో కూడా. గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పెరుమాళ్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయల భూమిని కొట్టేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను గత ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేశామన్నారు. రైతులను మోసం చేసి దొంగ పాస్ పుస్తకాలు ముద్రించిన ఘనత వైసీపీకే దక్కుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. చట్టం ఆనాడు భయంకరంగా ఉంటే చూసి పెద్ద పెద్ద లాయర్లతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడాక ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ చట్టం కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాం. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకి హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లాక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో కూటమి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీల ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ప్రతి యూనిట్ కు 13 పైసలు తగ్గించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం వేశారని ఆరోపించారు. సోలార్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు 2 చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు.
కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈ రోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈ రోజు గవర్నమెంటే భరించి ఎక్కడ మాజీ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. భస్మాసురుడికి కజిన్ బ్రదర్లా కేటీఆర్ ఉన్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్ అహంకారం పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. తెలంగాణను భ్రష్టు పట్టించిన భస్మాసుర సైన్యం బీఆర్ఎస్ నేతలదని ఆరోపించారు. బీసీల పట్ల చిత్తశుద్దితో 42% రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చామన్నారు. ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల ప్రజాపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి దిశలో సాగుతోందని, అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి ప్రజాదరణ పొందిందని టీపీసీసీ చీఫ్ అన్నారు. తెలుగు భాష పరిరక్షణ ధ్యేయంగా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ తెలుగు మహాసభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భాష, సంస్కృతి కాపాడడం ప్రతి దేశం బాధ్యత అని తెలిపారాయన. దేశంలో అత్యధికంగా మాట్లాడే 3వ భాషగా తెలుగు గుర్తింపు పొందిందని, 50 దేశాల్లో తెలుగు మాట్లాడడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ మహాసభల్లో జరిగిన చర్చలు, ఫలితాలు ప్రపంచంలో తెలుగు గుర్తింపును మరింత బలపరుస్తాయని మారిషస్ అధ్యక్షుడు పేర్కొన్నారు. పల్లకీలను బట్టిన పసిడి భాష భాషకు భూషణాలు బ్రాహ్మీ లిపిలో శాసనాలు, మాతృభాషకు భూషణాలు ఆది లిపి కవి ఆసనాలు మొదట వెలసిన బౌద్ధ స్తూపం. ఆంగ్ల భాష మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను విస్మరించవద్దని ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా పలువురు ప్రముఖులు కోరారు. అవసరానికి ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా తెలుగు భాషతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించాలి అన్నారు. తెలుగు పండుగలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక తెలుగు భాషా పరిరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు సరిపోవని, మరిన్ని చర్యలు తీసుకుని భాషను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఏడాది మారిషస్ లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని తీర్మానించారు. శాతవాహన చక్రవర్తులు సంస్కరించిరి భాషలికులను ఘంటసాల గుంటుపల్లి చందబరము నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కానీ కొన్నిసార్లు పొగ ఎక్కువై నిప్పు ఎక్కడుందో కూడా కనిపించదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. ఏపీ రాజకీయాల్లో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చుట్టూ వివాదాల పొగ కమ్ముకుంటోంది. వివాదరహితుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని ఇప్పుడు ఎందుకు వివాదాలకి అడ్రస్ గా మారుతున్నారు? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. వృత్తిరీత్యా డాక్టర్, రాజకీయాల్లోకి వచ్చిన తీరు సాఫీగా సాగుతుందని భావించారు. చరిత్ర గల కుటుంబం, మంచి ఇమేజ్, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అన్న పేరు కూడా ఆయనకు ఉంది. అయితే టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి పెమ్మసానికి ఒకదాని తర్వాత మరొక వివాదం వచ్చిపడుతోంది. ఒకప్పుడు వివాదరహితుడిగా గుర్తింపు పొందిన పెమ్మసాని ఇప్పుడు అవే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక వైసీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. గుంటూరులో శంకర్ విలాస్ కేర్ ఆఫ్ చంద్రశేఖర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నేరుగా పెమ్మసానిపైనే ధ్వజమెత్తారు. పెమ్మసాని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమని, గుంటూరు జిల్లాను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇక అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా పెమ్మసాని అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ అంబటి విమర్శలు గుప్పించారు. పెమ్మసాని గారు కౌరు చేశారంట, మీరు మాట్లాడపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటల్లో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్.
మొదట జేఏసీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బాధితులు, పెద్దలు అందరు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి సమావేశం పెట్టారు. మేము వెళ్ళాం, ఆ రోజున కూడా చెప్పాం, తప్పు చేస్తున్నారు మీరు. కాకినాడ జిల్లా కాకినాడలోని శశికాంత్ నగర్ లో టీటీడీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు నవీన్. జర్నలిస్ట్ గా చేసిన కురసాల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు నవీన్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలకు పరిమితమై రాష్ట్రాన్ని గాలి కొదిలేశారనేది అవాస్తవమన్నారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై రాష్ట్ర పాలన చేసిన ఘనత మీ జగన్ కి సొంతమన్నారు నవీన్. జగన్ దగ్గర లబ్ధి కోసం కన్నబాబు ఆరాటపడుతున్నారన్నారు. చంద్రబాబు విమర్శించే అర్హత కన్నబాబుకు లేదు అన్నారు. అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తోన్న కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం తగదు అన్నారు నవీన్. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వమేనన్నారు నవీన్. 11 మంది సభ్యులు ఉన్న వైసీపీ వారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు? ప్రజా సమస్యల కోసం ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు నవీన్. పంచాయతీ నిధులు పంచాయతీ ప్రెసిడెంట్ తీసుకునే పరిస్థితి లేకుండా చేసి పంచాయతీ వ్యవస్థను వైసీపీ అంధకారం చేసిందన్నారు జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. నూజివీడులో అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అగిరిపల్లిలో రిపేర్ కోసం ఆగిన ఐచర్ వాహనంలో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టగా 7 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వ్యాన్ లో ఉన్న మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వ్యాన్ ను పిఎస్ లో అప్పచెప్పారు. అయితే పిఎస్ నుంచి రఫీ పరారయ్యాడు. రఫీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 7 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు ఐచర్ వ్యాన్ పామరకు చెందిన వ్యక్తి పేరు మీద రిజిస్టర్